ఈరోజు మనం ఒక విశేషం గురించి మాట్లాడుకుందాం. మొన్న ఒక అతను కలిసి మా దగ్గరికి, స్వామి మీరు కర్మ గురించి రెండు విషయాలు చెప్తే బాగుంటుంది అని అంటే, సరే కర్మ గురించి నెక్స్ట్ వీడియోలో నాకు అందించిన మా గురుదేవులు అందించిన జ్ఞానంతో నాకు ఎంతైతే తెలియబడుతుందో అంత వివరణాత్మకంగా వివరిద్దామని ఈరోజు మేము ముందుకు వచ్చినాం. అదేవిధంగా ఈ కర్మ అంటే ఏంటి మొదలు దాని గురించి మనం తెలుసుకోవాలి. కర్మ అంటే ఆచరించడం, జరిగేది అనేది పని. మెయిన్గా చెప్పాలంటే పని. కర్మ అంటే పని. మరి పనిని మనము సంస్కృత పదంలో కర్మ అని అంటున్నాం. మరి ఈ కర్మ మనకు ఎన్ని విధాలుగా ఉంది అని అంటే 3 విధాలుగా విభజించవచ్చు. సాత్వికము, రజో, తామసం. ఈ 3 గుణాలు ఏ విధంగా ఉంటాయో 3 కర్మలు కూడా ఆ విధంగానే ఉంటాయి. ఈ కర్మ గురించి మనము ఒక కథ రూపంలో ముందలికి తెలియజేద్దాం. పూర్వమందు ఒక మహారాజు ఎంతో ధర్మపరుడై, నిష్ఠాగరిష్ఠుడై జీవిస్తూ పాలిస్తూ తమ ప్రజలను సుఖ సంతోషాలతో పాలిస్తూ ఉన్న రాజు ఒక శుభ సందర్భంలో విప్రులను, బాపని వారిని పిలిచి అన్నదాన కార్యక్రమం, అన్న వితరణ, ప్రసాదం అందరికీ సమకూరుస్తున్న సమయంలో మంచి పిండి పదార్థాలు, కమ్మటి నెయ్యి వాసనతో కూడుకున్న మధురమైన వంటకాలు తయారు చేసి అక్కడ వచ్చిన భక్తులకు, విప్రులకు అందరికీ అన్న ప్రసాద వితరణ జరుగుతుంటుంది. అదే సమయంలో ఆకాశం నుండి ఒక గద్ద చనిపోయిన పామును తన ఆహార నిమిత్తమై తీసుకుపోతూ ఉండగా ఆ చనిపోయిన పాము నోటి నుంచి వెళ్ళి ఒక విషపు చుక్క ఒక బ్రాహ్మణుని విస్తరాకులో పడడం, ఆ విషాచుక్కను కలుపుకొని ఆ బ్రాహ్మణుడు తినడం, ఆ తిన్న వెంబడే ఆ బ్రాహ్మణుడు మరణించడం జరుగుతుంది. ఇది గమనించిన అక్కడున్న ప్రజలు అందరూ లేచి అయ్యో బ్రాహ్మణుడు ఎలా చనిపోయాడు అని ఆశ్చర్యానికి లోనవుతుంటే రాజుగారు ఆ విషయాన్ని గమనించి, అయ్యా ఇది అశుభ శకునముగా మనం భావిస్తున్నాం, ఈ శకునము సరైనది కాదు, ఈ బ్రాహ్మణుడు చనిపోవడం వల్ల బ్రహ్మహత్య పాపకము మనకు అంటుతుంది, దీన్ని ఏ విధంగా మనము పరిష్కరించుకోవాలి అనే ఆలోచన చేసేంత లోపలే యమధర్మరాజు వచ్చి తన అస్త్రంతో ఆ జీవాత్మను తీసుకుపోతుండగా రాజు వారించిండు. ఏమని వారంటే, రాజు యమధర్మరాజునే చూసిండంటే రాజు ఎంత గొప్పవాడు, ఎంత భక్తి నిష్ఠ పరుడు మనం గమనించవచ్చు. అక్కడి వాళ్ళకి ఎవరికి కనబడకపోయినా కూడా రాజుగారికి ఒకటే కనబడి రాజుగారు మాట్లాడుతున్నారు, స్వామి మరి యమధర్మరాజా, మరి బ్రహ్మహత్య పాపకం బ్రాహ్మణుడు చనిపోవడం వల్ల జరిగింది, మరి ఈ బ్రహ్మహత్య పాపకము ఎవరికి అంటుతుంది అని చెప్తే యమధర్మరాజు, రాజా మీరు ఈ కొంత సమయాన్ని గడపండి, కాలమే ఈ బ్రహ్మహత్య పాపకు ఎవరికి అంటుతుందో తెలియజేస్తుంది అని అంటే, స్వామి రాజుగారు కూడా అందుకు యమధర్మకు నమస్కరించి మిగతా కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసుకోగా కొంతకాలానికి కొంతమంది బ్రాహ్మణులు బాట వెంబడి ప్రయాణించి అలసిపోయి ఈ ఆకలి వేయడంతో ఈ రాజు గురించి కొన్ని అన్నదాన కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం ఏ విధంగా చేస్తాడు, మంచి కమ్మటి వంటకాలతో అన్నదాన కార్యక్రమం చేస్తారని విని ఇటుగా అటు రాజ్యం వైపు ప్రయాణించగా కొంతమంది అక్కడ కొందరు ముసలి వాళ్ళు మాట్లాడుకోవడం విని అక్కడికి ఈ ఆకలి ఉన్న బ్రాహ్మణులు బయలుదేరగా, అమ్మ ఇక్కడ మాకు ఆకలి అవుతుంది, మేము బాటసారులం అని చెప్పగా ఆ బాటసారులు ఇక్కడ రాజు చాలా అద్భుతమైనగా ఆ నెయ్యి వంటకాలతో, మధురమైన నెయ్యి వంటకాలతో ఆహారాన్ని దానం చేస్తాడంట కదమ్మా, మరి మాకు ఆ రాజ్యం దారి చూపండి అని అనగా
అక్కడున్న ముసలి వాళ్ళు అందులో ఒక ఆమె, అయ్యా మీరు రాజు వంటకాలు బాగానే ఉన్నాయి, మీ ఆకలి తీరుతుంది, ఆడిపోతే అంతా సమమే, కానీ మొన్ననే ఒక బ్రాహ్మణుడు రాజు చేసే ప్రసాదంలో తిని మరణించాడు, మీరు జాగ్రత్త ఉండండి అని అంటది. అప్పుడే యమధర్మరాజు ప్రత్యక్షమై రాజు దగ్గరికి ఆ దృశ్యాన్ని వీళ్ళు బ్రాహ్మణులు ఆ ముసలి వాళ్ళు మాట్లాడుకునే దృశ్యాన్ని వీక్షింపజేస్తాడనమాట. ఆ రాజు ఆ దృశ్యాన్ని వీక్షిస్తూ యమధర్మరాజు చెప్తాడు, అయ్యా మీరు ఈ బ్రహ్మహత్య పాపకము ఎవరికి అంటుతుందో అన్నారు కదా, ఇగో ఈ ముసలి ఆమెకు అంటుతుంది ఈ బ్రహ్మహత్య పాపకము. ఎందుకు అని అంటే ఆమెకి ఏం జరిగిందో తెలియదు, ఎలా జరిగిందో తెలియదు, కానీ ఆ నోటి దూల, ఈ నాలుక ఉంటుంది కదా, నోటి దూల వల్ల ఇటువంటి 7 జన్మల బ్రహ్మహత్య పాపకం అంటుతుంది, కాలం నిర్ణయిస్తా అని యమధర్మరాజు చెప్పడం వల్ల రాజుగారు అబ్బా ఈ కర్మ అనేది ఈ విధంగా ఉంటుందా, కర్మ అంటే దీనేనా, కాలానుగుణం ప్రయాణించే ఈ కర్మ మనము ఈ 3 రకాలుగా విభజన జరుగుతుందా అని ఆశ్చర్యానికి లోనవుతాం. చూడండి భక్తులారా, కనుక ఈ కథ వృత్తాంతం బట్టి చూస్తే మనము ఎవరిని కూడా దూషించరాదు, తెలియని అజ్ఞానంతో ఎవరిని కూడా నిందించరాదు. ఈ నాలుక వల్లనే మనకు పాపాలు కొన్ని అంటుకొని ఉంటాయి. మనం ఏం పని చేస్తున్నాము కదా, నేనేం కర్మలు చేస్తలేను కదా, పాపం కర్మలు చేస్తలేదు కదా, నాకు భగవంతుడు ఇటువంటి జీవితాన్ని ఎందుకు ప్రసాదిస్తాడో అని అనుకుంటూ ఉంటాం. కాదు, మన పూర్వ ప్రారంధమే మన ఈ జీవనానికి, ఈ జీవితానికి సడిపే కర్మలు మనం ఇంకా మూల్యం మోసుకొని మనం ప్రయాణిస్తున్నాం. ఆ మోపే మనకు భారమై ఇంకోటి మిగతా భారంగా మనం మోయడం జరుగుతుంది. ఏ విధంగా మరుగుతుంది అంటే ఈ నాలుక వల్ల. కాబట్టి నాలుకను అదుపులో పెట్టుకోండి. అందరూ కూడా భగవంతుని నామస్మరణ చేస్తూ ఉండాలి. మీ నాలుక ఎప్పుడు కూడా ధర్మబద్ధమై ధర్మవాక్యే పలుకుతూ ఉండాలి. అదేవిధంగా మనము 3 కర్మలుగా విభజించబడ్డది, సాత్వికము, రజో, తామసం. ఈ సాత్వికమైన కర్మలు ఏ విధంగా ఉంటాయంటే ధర్మబద్ధంగా ఉంటాయి. రజోగుణం సంపన్న అంటే స్వార్థపూరితంగా ఉంటాయి. ఇక తామసికము అని అంటే ఏ విధంగా ఉంటాయంటే మోసపూరితంగా ఉంటాయి. ఈ 3 కర్మలు మనని విభజిస్తూ ఉంటాయి. ఈ 3 కర్మలు మనకు పుట్టుక నుంచేలే మనకు వెంబడిస్తూ ఉంటాయి. ఈ 3 కర్మల వల్ల మనము ఎవరి ఇంట్లో పుట్టాలి, ఏ ప్రాంతంలో పుట్టాలి, ఏ బంధుత్వం మెలగాలి, ఏ సమాజంలో మెలగాలి, ఏ వృత్తి చేయాలి, ఈ విధంగా గమనిస్తూ మనకు మన వయసు పెరిగే కొద్దీ వాటి కర్మానుసారం ఆ కాలానుకూలంగా మనకు తాకుతూ ఆ కర్మలు మనను సుఖిస్తూ లేదా దుఃఖిస్తూ మనని ఈ విధంగా కాలానుకూలంగా మారుస్తూ తన పని తాను ఈ జీవుడు ఎంతకాలము ఈ భూమి మీద జీవించాలో అంతకాలం వరకు ఈ కర్మలు వెంబడిస్తూనే ఉంటాయి. అదేవిధంగా ఈ కర్మలు మనకు పుట్టుకతోనే కర్మలు తాకుతాయని అంటున్నాము. మరి ఏ విధంగా మనం ఈ కర్మలు తాకుతాయి అనేది పరిశీలిద్దాం. అయితే మన పూర్వ భారత ఫలాన్ని బట్టి, కర్మ ఫలాన్ని బట్టి పుణ్యము లేదా పాపము ఈ రెండింటి సమకూడికతోన మనము ఈ జన్మ ఎత్తడం జరుగుతుంది. ఈ జన్మ ఫలాని వారి తల్లి, ఫలాని వారి తండ్రి అని మనకు పూర్వ పాడడం బట్టే మనకు వీళ్ళు తల్లి తండ్రులుగా మనము వీళ్ళే ఉంటారు అనేది మన కర్మ ఫలాల భారం బట్టి మనం జన్మ ఎత్తడం జరుగుతుంది. అదేవిధంగా మనకు బంధువులు మరియు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ప్రాంతం ఈ విధంగా విభజించి వాళ్ళ యందు హింస లేదా సంతోషం కలగడం జరుగుతూ ఉంటుంది. మరి హింస సంతోషం ఎలా జరుగుతుంది అని అడగచ్చు. తల్లిదండ్రుల వల్ల పిల్లలు సుఖ సంతోషాలు పడవచ్చు,
పిల్లల వల్ల తల్లిదండ్రులు సుఖ సంతోషాలు పడవచ్చు, లేదా బాధలు, ఇవి రెండు జరుగుతాయి. వారి వారి పుణ్య ఫలాల మీద ఆధారపడి ఈ కర్మ చక్రము నడుస్తూ ఉంటుంది. ఈ కర్మచక్రము ఏ విధంగా నడుస్తుంటే, మనం పుట్టినప్పటి నుంచి పెద్దగయ్యే వరకు ఈ కర్మచక్రం అనేది కాలానుకూలంగా, ఇప్పుడు 1 సంవత్సరం నుంచే మనకు ఆకలి దప్పికలు ఇవన్నీ వ్యామోహం ఏర్పడుతుంటుంది. జీవునికి ఇటువంటి వ్యామోహం ఏర్పడుతుంది. అలా పెరిగే కొద్దీ తన త్రిగుణములతో కూడుకున్న భావ సహిత ఈ జీవి పెద్దగై ఆశపడి వ్యామోహం చెంది ఈ కర్మాలకి ఎక్కువగానో తక్కువగానో బాధలు కానీ సంతోషాలు కానీ అనుభవించడం జరుగుతుంటుంది. అయితే కొన్ని కర్మలు కొంతకాలమే తనతో పాటు ప్రయాణించి కనుమరుగైపోతుంటాయి. కొన్ని నిరంతరము హింసించడం లేదా సంతోషించడం జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా కొంతకాలము హింస పెట్టి లేదా కొంతకాలం సంతోషపెట్టిపోయే కర్మలు మన స్నేహితులుగానో, లేక మనం పెరిగే కొద్దీ ప్రాంతాల వారీగా స్నేహితులు కానీ, లేకుంటే ప్రాంతానికి సంబంధించి సమాజం కానీ సుఖపెడుతూ దుఃఖపెడుతూ వారి కొంతకాలం మనతో పాటు ప్రయాణించి విడిపోవడం జరుగుతుంది. మరి నిరంతరం ఉండే కర్మలు ఏంటివి అంటే, మన తల్లిదండ్రులు, అన్నదమ్ముళ్ళు, బంధువులు, ఇవి మనతో పాటు అవి కూడా విస్తరిస్తూ వాటితో మనకు అనుబంధాలు పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా నిత్యము మనకు మనం పూర్వ ప్రారంధం బట్టే మనకు భార్య లభించడం జరుగుతుంది. ఈ భార్య లభించడం కూడా మనకు పూర్వ ప్రారంధమే కనుక ఈ పూర్వ ప్రారంధానికి సంబంధించిన మన పుణ్యఫలం ఏ విధంగా ఉంది, కర్మఫలం ఏ విధంగా ఉంది అంటే మనం ఈ స్థితిలోనే గమనించవచ్చు. భార్య వల్ల సంతోషము పడవచ్చు లేదా దుఃఖము పడవచ్చు. ఎంతో పుణ్యం చేసుకుంటే మనకు అటువంటి అనుకూలవతమైన భార్య లభించడం జరుగుతుంది, లేదా కర్మ చేసుకుంటే దుఃఖపడతాం. అంతే, మన ప్రారంధమే, మిగతాది ఏది కాదు. అదేవిధంగా మనకు పుట్టబోయే సంతానం కూడా అంతే. మన పూర్వ ప్రారంధం అనుసరించి మనకు సంతానం కలిగి ఆడపిల్లలు గాను మగపిల్లలు గాను పుట్టి వాళ్ళు పెరిగి పెద్దగయ్యి వాళ్ళు దుఃఖ పెట్టడమో లేదా సంతోష పెట్టడమో జరుగుతుంది. ఇదంతా కూడా కర్మఫలం ఆధారంగానే జరుగుతూ ఉంటుంది. కనుక మనము ఈ కర్మఫలాలని చేస్తూ ఉన్నప్పుడు మనము వాటి ఫలాలని ఆశించరాదు అని అంటాం. ఆశించరాకుంటే ఎవరైనా ఊరుకుంటారా? ఊరుకోరు. ఏదో ఒకటి మంచి జరగాలని ఆశిస్తుంటాం. ఎందుకు అని అంటే మన మనసు ఆ విధంగా కొన్ని బాధలకు లోనైతే ఉంటుంది. కనుక ప్రతిఫలాన్ని ఆశించడము అందరికీ సహజమే. ఆ ప్రతిఫలం కూడా దేవునికి అర్పించి ఆశించడము మనం గమనించాలి. ఏ కర్మ అయినా చేయండి, ఏ పనైనా చేయండి, ఫలాన్ని ఆశించకుండా భగవతార్పణం చేయండి. భగవంతుడే మనకు అన్నీ కూడా సమకూర్చి సకల సౌభాగ్యాలు అందిస్తాడు స్వామి. ఆ పరమేశ్వర స్వరూపమైన స్వామి కాలాతీతుడు. ఈ కాలాన్నే మార్చి మనం చేసే భక్తిపూర్వకమైన సమర్పణకు ఆయన వశుడవుతాడు. కనుక మనము ఎప్పుడు కూడా ధర్మాన్ని పట్టుకొని ధర్మంపై అనురక్తి గావించి ఎప్పుడు నిరంతరము సాత్వికమైన గుణము అంటే దైవిక భావాలతో మన మనసు నిండి ఉండడమే సాత్వికమైన గుణము. కాబట్టి అందరూ కూడా భక్త మహాశయులారా, అందరూ కూడా దైవనామంతో తన మనసును ఎల్లవేళలా నింపుకొని ధర్మంపై నడవాలని మనస్ఫూర్తిగా అందరికీ ఆ దైవ అనుగ్రహమస్తు. సర్వే జన సుఖినో భవంతు. ఓం దత్తాత్రేయాయ పరబ్రహ్మనే నమో నమః. భక్తమయ శైలారా, మా గురుగారు అందించిన జ్ఞానంతో మనం ఈరోజు మేము ముందరికి వచ్చి కొన్ని విషయాలపై చర్చించడం జరిగింది. అదేవిధంగా మీరు కూడా కొన్ని మాకు సూచనలు సలహాలు ఇవ్వవలసిందిగా మీ
దైవికమైన ప్రశ్నలు ఏమైనా ఉంటే మా కామెంట్ బాక్స్లో అందజేయవలసిందిగా, మీకు నెక్స్ట్ వీడియోలతో వాటికి సంబంధించిన వీడియోలు చేయడం జరుగుతూ ఉంటుంది. మీరు మాకు సహకరించండి. మేము ధర్మంపై మిమ్ములను ఏ విధంగా ముందరికి వెళ్ళాలి, ధర్మంపై అనురక్తి ఏ విధంగా మిమ్మల్ని కలిగించాలి, ఏ విధంగా భగవంతుడు ఇచ్చిన మాకు జ్ఞానంతో మేము మిమ్మల్ని ముందరికి నడిపించి ధర్మంపై అనుసరించే విధంగా మేము ప్రయత్నపూర్వకంగా మనం చేస్తాం. సర్వే జన సుఖినో భవంతు. ఓం దత్త.